ఇటీవల టీడీపీ జిల్లా కార్యదర్శిగా రిజైన్ చేసి వేరొక పార్టీలో తీర్థం పుచ్చుకున్నటువంటి పాసర్ల ప్రసాద్ పోస్టులోకి అయితే కనుక ఇటు శ్రీనివాస్ అనే వ్యక్తిని నూతనంగా తెలుగుదేశం పార్టీ అయితే కనుక బాధ్యతలు అప్పగించింది. ఈరోజు బాధ్యతల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా చాలా అంగరంగ వైభవంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. అయితే కార్యక్రమానికి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఉత్తర నియోజకవర్గం ప్రస్తుత ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, ఏ విధంగా నడుస్తుంది సార్ బాధ్యత అంటే పార్టీలకు సంబంధించి ఈ జంప్ జలానీకి సంబంధించి అదేవిధంగా మీరు గతం నుంచి చెప్పుకొస్తున్నారు సార్, ఒక పార్టీని నమ్ముకుంటే ఆ పార్టీలోనే బలంగా ఉండాలని చెప్పిన వ్యక్తులు మీరు ఒకరు. ఇప్పుడు పార్టీలు బదలాయింపులు జరుగుతున్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్తుంది? అసలు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఉత్తర నియోజకవర్గం కూడా ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు? ముందుగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పొలమరిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. వారికి మా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇదేదో వ్యక్తిగతంగా కాదు, మా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గమే కాకుండా మొత్తము మా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా వారికి మా శుభాకాంక్షలు తెలియజేయడానికి రావటం జరిగింది. ఇది ఉమ్మడిగా పోటీ చేసి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని ఈ రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా మళ్ళీ అధికారంలోకి తీసుకువస్తారు అని చెప్పి మా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలని వైఫల్యాలు అన్నీ కూడా ప్రజలు చూశారు. అత్యంత దారుణమైన అవినీతికరమైన పరిపాలన సాగుతుంది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎవరైనా మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేసే ప్రతిపక్ష నేతలు కానీ ఎవరైనా సరే మామూలు సామాన్య మానవుడు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. వాక్ స్వాతంత్రం అంతా నాశనం చేసేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ విధానం కూడా. అట్లాగే అరాచక శక్తులు విపరీతంగా పెరిగిపోయినాయి. అత్యంత దారుణంగా ఉంది. ఎవరికి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకుని, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి, తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా 3 పార్టీలు కలిస్తే మళ్ళీ 2014 యొక్క వైభవం మళ్ళీ వస్తుంది. ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు అన్నీ మారతాయనే ఉద్దేశంతో 3 పార్టీలు కూడా కలిసి ఉమ్మడిగా ఈ ప్రణాళిక రచించడము, అందరూ కూడా కలిసి కూర్చుని మళ్ళీ విజయమే ధ్యేయంగా పెట్టుకుని ఎవరో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి చేసే కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా మాకు నార్త్ నియోజకవర్గంలోని అట్లాగే అన్ని నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు తప్పనిసరిగా గెలుస్తారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము. ఒక్కసారిగా ఉలికిపడే విధంగా ప్రపంచం కూడా ఉలికిపడే విధంగా ఇటీవల విశాఖపట్నంలో డ్రగ్స్ కుంభకోణం ఏ విధంగా జరిగిందో మనం అందరూ చూసాం సార్. అసలు ఏం జరుగుతుంది సార్? అసలు రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కావచ్చు, లేదంటే యువత భవిష్యత్తు కావచ్చు, అంతా కూడా డ్రగ్స్ మయంగా మారుతున్న నేపథ్యం. దీని గురించి ఒక సీనియర్ నాయకులుగా మీరు ఏమనుకుంటున్నారు? అరే, అత్యంత దారుణం అండి. అసలు 2019 తర్వాత జరుగుతున్న అరాచకాలు అన్నీ కూడా ఇది డ్రగ్స్ దగ్గర నుంచి, గంజాయి దగ్గర నుంచి అన్ని విధాలుగా కూడా సర్వనాశనం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు. రెడ్ శాండిల్వుడ్ స్మగ్లింగ్ దగ్గర నుంచి, శాండ్ కుంభకోణం దగ్గర నుంచి, మైన్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని విధాలుగా కూడా అంతకుముందు గంజాయి అంటే ఎక్కడో ఏదో పూజకి గంజాయి దగ్గర అనేది తీసుకుని ఏదో త్రినాథ వ్రతము చేసినప్పుడు అక్కడక్కడ దొరికేది. ఇప్పుడు ప్రతి చోట కూడా విచ్చలవిడిగా చేస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఏమాత్రం ఉందనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అత్యంత దారుణము. ఇదివరకు కూడా విజయవాడ బేస్ తోటి ఎన్నో వేల కోట్ల రూపాయలు గంజాయి దొరికింది. కానీ దాని గురించి ఎక్కడ బయటికి రాకుండా ఈ వైఎస్ఆర్సీపీ నేతలు బ్రహ్మాండమైన అడ్డుకట్ట వేయటం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్గా నిన్న దొరికింది. సో తప్పనిసరిగా ప్రజలు ఇవన్నీ కూడా గమనించవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వము కూడా అన్ని విధాలుగా కూడా చూస్తుంది. అసలు కేంద్ర ప్రభుత్వానికి ఈ దుర్మార్గపు ప్రభుత్వము ఈ జగన్మోహన్ రెడ్డి 30,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము దోపిడీ చేస్తున్నాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది మేము కేంద్ర ప్రభుత్వానికి. ఒక్కొక్క సంవత్సరం అంటే 5 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా అక్కడ ఏదైతే లిక్కర్ తయారవుతుందో తయారీదారులు కూడా వీళ్ళ తాలూకా మనుషులే. ఈయన బినామీలు అక్కడ పెట్టారు. 12 రూపాయలకి దొరికే మద్యాన్ని ఇక్కడ 220 రూపాయలకి అమ్మి ఒక సగటు మద్యపానం తీసుకునే అలవాటు ఉన్న వ్యక్తి దగ్గర నుంచి 200 రూపాయలు ఒక్కొక్క రోజుకి దోచుకుంటూ, అంటే సంవత్సరానికి 60,000 రూపాయలు దోచుకుంటున్న ప్రభుత్వము ఈ భారతదేశంలో ఎక్కడా లేదు. 5 సంవత్సరాల నుంచి సుమారు 3 లక్షల నుంచి 3,50,000 రూపాయలు ఒక సగటు మానవుడు
తాగుడు దగ్గర నుంచి, మద్యం అలవాటు ఉన్న దగ్గర నుంచి దోచుకున్న ప్రభుత్వం ఇది. తప్పనిసరిగా ఏ విధంగా అయితే ఇప్పుడు లిక్కర్ స్కాము మనం చూసాము, కవిత గారి పరిస్థితి ఏంటో చూసాము, అట్లాగే ఇవాళ నిన్న చూసాము మళ్ళీ ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, కేజ్రీవాల్ గారి పరిస్థితి. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వైపు కాదు కదా జైలుకి పోవటం అనేది తథ్యం. సార్, పొలమరిశెట్టి శ్రీనివాసరావు గారు చూస్తే కనుక పాసర్ల ప్రసాద్ స్థానంలోకి పొలమరిశెట్టి శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చి ఈరోజు నియామకం చేశారు. ఏ విధంగా ఏంటి సార్ నమ్మకం ఏంటి సార్? పొలమరిశెట్టి శ్రీనివాస్ గారు ఇప్పటికే పార్టీలో ఉంటూ సార్ కానీ మేడం గారు కానీ పార్టీకి చాలా సర్వీస్ చేసి ఉన్నారు. ఈ విషయాన్ని పూర్తిగా సిటీలో ఉన్న విశాఖపట్నం నగరంలో ఉన్న విశాఖపట్నం జిల్లాలో ఉన్న నాయకులందరూ గుర్తించి అందరూ సిఫార్సు చేశారు. సో దానికి అనుగుణంగా ఈరోజు సార్ ఈ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఖచ్చితంగా అద్భుతంగా సార్ ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు చేస్తారు. మంచి సమాచారాన్ని అందించి పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి సార్ కూడా తన వంతు కృషిని అందిస్తారని మేము అనుకుంటున్నాం. డ్రగ్స్కి సంబంధించి కూడా ఈరోజు ప్రపంచం కూడా ఒకేసారి ఉలిక్కిపడుతూ విశాఖ వైపు చూసినట్టు పరిస్థితి ఈరోజు డ్రగ్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది సార్. మీరు ఒక యువత ఎన్నుకున్నటువంటి ఒక నాయకుడిగా మీరేమనుకుంటున్నారు? ఈ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా చెప్తుంది, విశాఖపట్నం నగరం అనేది ప్రశాంతతకు మారుపేరు. అట్లాంటి నగరంలో గంజాయి, డ్రగ్స్ చాలా విచ్చలవిడిగా దొరికిస్తున్నాయి. చివరికి హై స్కూల్లో 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చదువుకునే పిల్లలు కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. ఈ సిపి గారు దీన్ని కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని మేము ఇప్పటికే 1 year నుంచి కూడా హెచ్చరిస్తూ వస్తున్నాం. ప్రతిసారి కూడా మేము నగరంలో ఉన్న లా అండ్ ఆర్డర్ని మేము హెచ్చరిస్తూ వస్తున్నాం. అయినప్పటికీ ఇది పట్టింపు చేసుకోవట్లేదు. చాలా దారుణం ఇది. ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారంటే తమ పిల్లలు ఐఐటీలు మెడిసినల్ సీట్లు కొట్టడం కాదు, డ్రగ్స్కి గంజాయికి అలవాటు పడకుండా మంచి ప్రవర్తనతో కలుగుంటే చాలు అనే దుస్థితికి ఈరోజు విశాఖపట్నంలో ప్రజలు తల్లిదండ్రులు వచ్చారంటే ఎంత దారుణంగా ఈ వైకాపా ప్రభుత్వం పరిపాలన ఉందో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించి రేపు రాబోయే ఎన్నికల్లో మంచి తీర్పు ఇచ్చి మన పిల్లల భవిష్యత్తును నిలబెట్టాలని మేము కోరుకుంటున్నాం. మనతో మాట్లాడడానికి అయితే పొలమరిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాధ్యతలు అంటే ప్రస్తుతం అయితే కనుక జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలకు సంబంధించి చూస్తున్నాం, చాలామంది అభిమానులు కూడా వచ్చారు. ఈ బాధ్యతలు అప్పచెప్పినటువంటి గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఇక్కడ నాకు సహకరించినటువంటి అందరూ కూడా సిఫార్సు చేయడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారు ఈ ఆదేశాలు జారీ చేయటం, నేను సర్వదా ఈ తెలుగుదేశం పార్టీలో నాకు ఊహ తెలిసి జెండా పట్టుకున్నది తెలుగుదేశం పార్టీదే. మళ్ళీ అంటే నాకు ఏదో ప్రజాసేవ చేద్దామని అనే ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగింది. నాకు ఇంతటి బాధ్యతలు అప్పచెప్పినటువంటి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కూడా సర్వదా కృతజ్ఞత ఉంటానని, పెద్దలు ఏదైతే సూచిస్తారో ఆ సూచనని పాటిస్తూ మా గౌరవ అధ్యక్షులు ఎవరున్నారు పల్లా శ్రీనివాసరావు గారు, ఆయన అడుగుజాడల్లో ఆయన సూచనల మేరకు పనిచేస్తానని, అలాగే పార్టీ ఆదేశాలని పాటిస్తూ పనిచేస్తానని తెలియజేసుకుంటూ, నాకు ఎంతటి అభిమానం చూపించిన పెద్దలందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఓవరాల్గా చూస్తే కనుక తనకు అప్పచెప్పిన బాధ్యతలు పరిపూర్ణంగా నెరవేర్తిస్తానని చెప్పి హామీ ఇస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పొలమరిశెట్టి శ్రీనివాస్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రస్తుతం విశాఖ నగరంలో జరుగుతున్నటువంటి ఈ డ్రగ్స్ కుంభకోణం కావచ్చు, లేదంటే ఇతరత్రాల మీద కూడా సీనియర్ నాయకులు అదేవిధంగా తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ ఎన్నికల హడావిడి సమయంలో జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో ప్రసాద్, ఏఎన్పీఎం లైవ్, విశాఖపట్నం నుంచి.